హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్ల రేట్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రం అనుమతి కోరేందుకు ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ అధికారులు ప్రయత్నిస్తున్నారు. రోజుకు ₹1.5 కోట్ల నష్టం వస్తోందని, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అంతర్జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు ఇప్పటికీ వడ్డీలు చెల్లించలేకపోతున్నామని ఎల్ఎన్టీ సంస్థ చెబుతోంది. అయితే ప్రయాణికులపై అదనపు భారం వేయవద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ధరల పెంపునకు సుముఖంగా లేదని తెలుస్తోంది. నగరంలో మొదటి దశ ప్రాజెక్టును ఎల్ఎన్టీ సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో 2012లో 14,132 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించి 2017 నవంబర్లో పూర్తి చేశారు. 3 కారిడార్ల పరిధిలో ప్రయాణించే వారి సంఖ్య రోజు 5.10 లక్షలకు చేరింది. కరోనాకు ముందు రోజుకు 80 లక్షలకు పైగా ఎల్ఎన్టీ ఆదాయం సమకూర్చుకుంది. అయితే 2020లో కరోనా లాక్డౌన్తో మెట్రో కుదేలైంది. 2022 నుంచి క్రమంగా కోలుకున్న నష్టాల ఊబి నుంచి బయటపడలేదని చెబుతోంది. మెట్రో నిర్వహణలో రోజుకు సుమారు ₹1.5 కోట్ల వరకు నష్టం వస్తున్నట్లు ఎల్ఎన్టీ అధికారులు తరచూ చెబుతున్నారు. ఆశించిన విధంగా ప్రయాణికుల సంఖ్య రోజుకు 6 లక్షలకు పెరగకపోవడం, నిర్వహణ ఖర్చులు పెరగడంతో నష్టాలు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు. టికెట్ల రేట్ల సవరణ విషయంలో హెచ్ఎంఆర్ సంస్థ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం 2022 సెప్టెంబర్లో కమిటీని నియమించింది. ఆ కమిటీ ప్రజాభిప్రాయాన్ని సేకరించి నివేదిక సమర్పించింది. అదే సమయంలో 2023 జనవరి నుంచి రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం రావడంతో టికెట్ ఛార్జీల విషయం మరుగున పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా కేంద్రం అనుమతి కోరేందుకు హెచ్ఎంఆర్, ఎల్ఎన్టీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మెట్రోకు మహిళా ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గిందని, కనీసం టికెట్ ఛార్జీలు పెంచుకునే అవకాశం కల్పిస్తే కొంతైనా నష్టాలు పూడ్చుకుంటామని ఎల్ఎన్టీ కోరుతోంది. అయితే మెట్రో రెండో దశ నిర్మాణంపై దృష్టి సారించిన సర్కారు ఇప్పుడు కేంద్రానికి ఈ విషయం తెలియజేస్తే అసలు లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉందని భావిస్తోంది. అంతేకాకుండా కాలుష్య రహితంగా నడిచే మెట్రో రైళ్లలో టికెట్ల ధరలు అందుబాటులో ఉండాలని, పెంచితే ప్రయాణికుల సంఖ్య పడిపోతోందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటోంది. నష్టాలు వస్తున్నాయని చెబుతున్నా ఎల్ఎన్టీకి రవాణా ఆధారిత అభివృద్ధి కింద నగరంలో మరికొన్ని స్థలాలను లీజు కింద అప్పగించాలని చూస్తోంది. మాల్స్, షాపులు ఏర్పాటు చేసుకుని వచ్చే ఆదాయంతో నష్టాలను పూడ్చుకోవాలని వారికి సూచిస్తోంది. దీనిపై ఇటు హెచ్ఎంఆర్, అటు ఎల్ఎన్టీ వేచి చూస్తున్నట్లు సమాచారం. నగరంలో మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రారంభమైన తరువాత ప్రయాణ ఛార్జీ టికెట్లు కనిష్ట ధర 10, గరిష్ట ధర 60గా ఉంది. ఛార్జీల సవరణ జరిగితే మెట్రోలో కనిష్ట టికెట్ రేటు 20, గరిష్టంగా 80 వరకు పెరగనుంది.